కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం అదే విధంగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. ఆ తరువాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు, ఆహారం, దుస్తులను దాన ధర్మాలు చేయాలి. అమావాస్య రోజున సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిసాక చీకటి పడిన తరువాత నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అదే విధంగా శ్రీ విష్ణుమూర్తికి భగవద్గీతను పఠించాలి. దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అదే విధంగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి. అదే విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయంలో మట్టి దీపం వెలిగించాలి. పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగాన్ని తేనెతో అభిషేకించాలి. అయితే అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని, వారికి అర్ఘ్యం ఇవ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుని దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. చూసారు కదండి ఈ వీడియోలో. ఈసారి కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది, అసలు పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.